ఆడబిడ్డల చీరలలో కూడా కమిషన్ కాడుదల్లారా ఈడనే తగిలబెట్టిరు. మీరు ఇచ్చిన చీరలు పిట్టలను బెదిరించనిక పొలాలకు కట్టిరా అన్నాడు. కానీ ఇవాళ గాడ మా అక్క కనిపిస్తుంది పాలపిట్ట రంగు, కెమెరాకి అక్కడ తిప్పుర్రా. మా అక్క పాలపిట్ట రంగు చీర కట్టుకొని వచ్చి గోసై పైకి ఎత్తింది చూడు. ఇంటి ఆయన కూడా అరే మా ఆమె ఎంత అందంగా ఉందా పాలపిట్ట చీరలు అనుకునే పరిస్థితి. మా అక్క కలకలలాడుతుంది. ఈ తమ్ముడు పండుగ పూట పెట్టిన చీర సారె కింద మా అక్కలు కట్టుకొని ఇవాళ నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం 30 నెలల్లో ఆడబిడ్డల కోసం 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ ఒక్కరు కూడా అమ్మగారింటికి పోయినా, అమ్మవారిని దర్శించుకున్న, రాములోరి దగ్గరికి పోయినా అనా పైసా లేకుండా ఈరోజు ప్రయాణం చేస్తురా లేదా మా అక్కల్ని అడుగురి. అక్క కెమెరా మీద కనిపించేటోళ్ళు చెప్పురి, బస్సులు ఎవరన్నా రూపాయి అడిగినరా? 2 రోజుల్లోనే ముఖ్యమంత్రి అయినప్పుడు చెప్పిన మీరు బస్సు ఎక్కుండ్రి, కావాల్సిన దగ్గర దిగుండ్రి, ఎవడన్నా మీరు కిరాయి అడిగితే మీ తమ్ముని ఫోటో చూపించుండ్రి, మా తమ్ముడు పట్నం వాళ్ళు ఉన్నాడు బస్ కిరాయి తెచ్చుకోపో అని. 30 నెలల్లో ఎప్పుడన్నా అడిగినరా అక్క? ఇది 1000 మెగావాట్ల ఉచిత విద్యుత్ యజమానులను చేసినాం. 1000 బస్సులకు ఉచిత ప్రయాణం కాదు, 1000 బస్సులకు మా ఆడబిడ్డలను యజమానులను చేసినాం. పెట్రోల్ బంకులు పెట్టించినాం. శిల్పారామం దగ్గర 1000 కోట్లతోని మా ఆడబిడ్డలకు స్థలం ఇచ్చి వాళ్ళ ఉత్పత్తులను అమ్ముకునేటట్టు చేసినాం. ఇవన్నీ 8,21,000 కోట్ల రూపాయల అప్పులు రాష్ట్రాన్ని మాకు అప్పగిస్తే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఒడుపుగా జాగ్రత్తగా తెలవకపోయినా తెలుసుకొని సమయస్ఫూర్తితోని రాష్ట్రాన్ని నడిపించి ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన పథకాలే కాదు ఈనాడు ఈ అన్ని అదనంగా పథకాలను అమలు చేస్తున్నాం. ఇన్ని చేసినందుక మేము ఓడిపోవాలని నేను అడుగుతున్నా. ఇన్ని పనులు చేసినందుక సర్వేలల్లో మీకు అనుకూలంగా ఉందా? నేను అడగదలుచుకున్నా. సన్న బియ్యం తిన్నోళ్ళు, ఇందిరమ్మ ఇల్లు వచ్చినోళ్ళు, ఉచిత కరెంటు